హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో మనం ప్రీ ఓపెన్ మార్కెట్లో కొన్ని స్టాక్స్ని అయితే 5 స్టాక్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా. వాటి రిలేటెడ్గా ఇప్పుడైతే మనమైతే వీడియో అయితే చేస్తున్నాం చూడండి. ఓకే, ఇది పార్ట్ 2 అనుకోండి. ఓకేనా, క్లియర్ అంటే క్లియర్గా చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇందాక మనం 5 స్టాక్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఆ 5 స్టాక్ వచ్చేసి HCL, BPCL, ONGC, ఈ 3 అప్ సైడ్కి వెళ్తాయి. అల్ట్రాటెక్ అండ్ గ్రాసిమ్ వచ్చేసి మనం నెగిటివ్ సైడ్ అని ప్లాన్ అయితే చేసుకున్నాము. సో ఇప్పుడు మనం ఎంట్రీస్ అయితే తీసుకోలేదు, జస్ట్ స్టాక్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాము అంతే. ఇక్కడ చూడండి మీరు, మనకి అల్ట్రాటెక్ వచ్చేసి పాజిటివ్గా వెళ్తుంది. సో మనం వీటిలో మనం ఎంట్రీ అయితే తీసుకోకూడదు. ఇప్పుడు మనం HCL టెక్ని ఒకసారి అయితే చూద్దాము, పాజిటివ్ సైడ్ వెళ్తుందా లేదా అనేది. ఇక్కడ చూడండి, HCL టెక్ అనమాట. మనం ఇది ఎప్పుడు తీసుకోవాలి అంటే, మనం ఇక్కడ టైం ఫ్రేమ్ వచ్చేసి మనం 5 మినిట్స్లో పెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఇక్కడ చూడండి, టైం ఫ్రేమ్ వచ్చేసి 5 మినిట్స్ పెట్టుకొని ఇప్పుడు మీరు ఫస్ట్ ఓపెనింగ్ అయిన హైని ఇక్కడ చూడండి, ఈ బార్ లోని కాదు, ఈ బార్ హైని ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో, ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత 9:15కి మార్కెట్ ఓపెన్ అయితే 9:20 తర్వాత మీరైతే ఎంట్రీస్ అయితే తీసుకోవాలి. ఇక్కడ చూడండి, HCL టెక్ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది, కానీ పైకి వెళ్ళడం లేదు, డౌన్ అవుతుంది. సో మనం ఇందులో ఎంట్రీ అయితే తీసుకోకూడదు. మనకు 1466ని బ్రేక్ అయిన తర్వాతనే మనం అయితే ఎంట్రీ అయితే తీసుకోవాలి. అప్పటి వరకు మనకి ఇప్పుడు వస్తుందా, మధ్యాహ్నం వస్తుందా, ఈవినింగ్ వస్తుందా, అప్పటి వరకు మనమైతే జస్ట్ వాచ్ చేస్తూ ఉండాలి, అలర్ట్స్ పెట్టుకొని ఉండాలి, అంతేకాని ఎంట్రీ అయితే తీసుకోకూడదు. నెంబర్ 1 పాయింట్. ఇక్కడ చూడండి, ఇంకొకటి వచ్చేసి మనకి BPCL అనమాట. BPCL వచ్చేసి ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ హైన్ అయితే బ్రేక్ అయితే చేసింది. సో క్లియర్గా ఇందులో మనము ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. క్లియర్గా చెప్తున్నాను చూడండి, ఇక్కడైతే మనమైతే ఎంట్రీ ఇప్పుడు 621 దగ్గర మనమైతే ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మనకి SL వచ్చేసి మనము ఈ క్యాండిల్ లోలో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ క్యాండిల్ లోలో అంటే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి 617 అనమాట. 617 దగ్గర మనమైతే SL అయితే పెట్టుకోవచ్చు క్లియర్గా. ఇక్కడ మనం SL అయితే ప్లే చేసుకొని ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. క్లియర్ అంటే చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఎంట్రీస్ ఎలా తీసుకోవాలని చాలా మందికి అయితే డౌట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనం SL పెట్టుకొని, ఆర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకైనా SL పెట్టుకొని 615 దగ్గర, ఆర్ 615 దగ్గరనైనా రిస్కీ ప్లేయర్స్ 615 దగ్గర, అన్రిస్కీ ప్లేయర్స్ 618 దగ్గర పెట్టుకొని మనం ఇక్కడ మనము 621 దగ్గర మనమైతే ఎంట్రీ అయితే తీసుకోవాలి. HCL టెక్ ఇది BPCLలో. అదేవిధంగా ONGC కూడా చూపిస్తున్నాను చూడండి క్లియర్గా. ఇక్కడ ONGCలో ఎంట్రీస్ ఎలా తీసుకోవాలి చూడండి. మనకి ఫస్ట్ 5 మినిట్స్ ఓపెన్ అయిన వెంటనే మనకి ఇమ్మీడియట్లీనే చూడండి, ఇక్కడనే మనం ఎంట్రీ తీసుకోవాల్సింది. ఎంట్రీ మనకి మిస్ అయిపోయింది ఇప్పుడు. సో మనకి ఫస్ట్ 5 మినిట్స్ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ మనం 276లో కనుక ఎంట్రీ కనుక ముందుగానే మనం ప్లాన్ చేసుకొని తీసుకుంటే కనుక మనకి ఇప్పుడు ఒక 2-3 రూపీస్ అయితే అప్కెళ్ళింది. SL వచ్చేసి మనకి 274 అనమాట. ఇక్కడ 274 దగ్గర పెట్టుకోవచ్చు. ఇంకా కొద్దిగా లోలో వచ్చేసి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు 274. అంతే, 274 అయితే పెట్టుకోండి. దీనికి ONGCకి ఇంకా టార్గెట్ వచ్చేసి మీరు 1:1, 1:2, 1:3 అనేది మీరు 1:1 దాటిన తర్వాత మీరు స్టాప్ లాస్ని ట్రయల్ చేసుకుంటూ వెళ్ళడం బెస్ట్ అనమాట. ఓకే, ఇక్కడైతే మనకి వెళ్ళిపోయింది. అల్ట్రాటెక్లో చూడండి, ఇప్పుడు మనకి నెగిటివ్, మనము డౌన్ సైడ్ అయితే మనమైతే తీసుకోవాలి, బై చేయకూడదు, వీటిని సెల్ అయితే చేయాలి. సెల్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ లోలో అంటే మనకి 10899 కనుక బ్రేక్ అవుతే మనమైతే ఎంట్రీ అయితే తీసుకోవాలి. మనకైతే ఎంట్రీ అయితే దొరకలేదు. ఓకే, మనకైతే ఇందులో అయితే మనకి ఎంట్రీ దొరకలేదు. దీన్ని ఇప్పుడైతే రైట్ నో వదిలేసి ఇక్కడ మనం ఆర్డర్ని ప్లే చేసి పెట్టుకోవచ్చు. 10,900 బిలో మనం ఇక్కడ సెల్ ఆర్డర్ని అయితే ప్లే చేసుకోవచ్చు, పుట్ ఆప్షన్ని. ఆర్ లేకపోతే దాని కిందకి వెళ్ళినప్పుడు మనం ఆర్డర్ అయితే తీసుకోవాలి. అదేవిధంగా గ్రాసింగ్లో కనుక ఎంట్రీ దొరికిందో చూద్దాము. గ్రాసింగ్లో కూడా మనకి ఇంకా ఎంట్రీ అయితే దొరకలేదు. మనకి ఇక్కడ ఉన్న లెవెల్ చూడండి, 2430 కనుక బ్రేక్ అవుతేనే మనము గ్రాసింగ్లో ఎంట్రీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు మనము ఎంట్రీ అయితే తీసుకోకూడదు. ఇంకా నెంబర్ 2 పాయింట్స్ అయితే ఇప్పుడైతే మీకు చెప్తాను చూడండి. ఇక్కడ నేను మూవింగ్ యావరేజ్ని అయితే SMAని అయితే యాడ్ చేశాను, సింపుల్ మూవింగ్ యావరేజ్ అనమాట. ఇక్కడ చూడండి, ఒకసారి సెట్టింగ్స్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మనకి లెంత్ వచ్చేసి 9, 5 రెండు మూవింగ్ యావరేజెస్ని అయితే తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇది 9, ఇక్కడ 5. సో ఇక్కడ మీకు విజిబిలిటీ ఉండటానికి కొద్దిగా
ఈ మూవింగ్ యావరేజెస్ని బ్లాక్ కలర్స్లో పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, ఇది కొద్దిగా థింక్, ఇక్కడ చూడండి కొద్దిగా థింక్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, ఎస్ 9 అయితే యూజ్ చేస్తున్నాను కదా, మీకు ఒకటి కనిపిస్తుంది కదా, ఇంకొకటి కూడా మీకు క్లియర్గానే కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, మీకు ఎప్పుడైనా సరే ఎంట్రీస్ని ఎలా ప్లాన్ చేసుకోవాలంటే, ఇందులో మనకి ఇంకా ఎంట్రీ అయితే దొరకలేదు, ఇక్కడైతే ఎంట్రీ దొరకలేదు. ఎంట్రీ దొరికిన బీపీసీఎల్లో చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి ఈ రెండులో క్రాస్ ఓవర్ అయితే జరిగింది. చూడండి, ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది కాబట్టి ఇందులో మనము బయింగ్ అయితే తీసుకోవచ్చు. 621 దగ్గర బై అయితే ఆర్డర్ని అయితే బయింగ్ ఆర్డర్ అయితే ప్లే చేసుకొని హోల్డ్ చేయొచ్చు. ఇక్కడ మనకి మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ కూడా జరిగింది. అదేవిధంగా మీరు ఇంకా వేరే దానిలో కూడా చూడటానికి ట్రై చేద్దాము. హెచ్సిఎల్ టెక్లో ఇక్కడ చూడండి, వీటి పైనే ఉంది. కాకపోతే ఇప్పుడు ఇందులో కూడా మనకి ఎంట్రీ దొరుకుతుంది. కాకపోతే ఈ లెవెల్ బ్రేక్ అయినాక ఎంట్రీ అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనకి మూవింగ్ యావరేజ్ 5, 9 యూజ్ చేస్తున్నాం కదా, ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత మనమైతే ఎంట్రీ అయితే తీసుకుంటున్నాము. సో ఇక్కడ మనము ఎంట్రీ తీసుకోవచ్చు, కానీ ఇది లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోవడం బెస్ట్ అనమాట. ఓకేనా, ఇలా అయితే మీరైతే ఎంట్రీస్ని అయితే ప్లాన్ చేసుకోండి. అదేవిధంగా మీరు తీసుకునే ఎంట్రీస్ ఎలా ఉండాలి అంటే, ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీలో కాదు, ఇప్పుడు మీరు ఇక్కడ నిఫ్టీని అయితే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నిఫ్టీ 50 ఇండెక్స్ని అయితే యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు మీరు నిఫ్టీ 50 కూడా మనకి ఫస్ట్ 5 మినిట్స్ హైని బ్రేక్ అయిపోయింది. ఇక్కడ చూడండి, నిఫ్టీ 50లో నేను ఒక లైన్ అయితే గీశాను. సారీ, ఇక్కడ మన నెట్ చార్ట్లో ఉంది, 5 మినిట్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. ఎస్, ఫస్ట్ 5 మినిట్స్ హైని ఇక్కడైతే మనకి నిఫ్టీ అయితే కూడా బ్రేక్ అయింది. సో మనకి నిఫ్టీ పాజిటివ్గా వెళ్తుంది కాబట్టి మనం 90% పాజిటివ్ ఉన్న హెచ్సిఎల్ టెక్లో, బీపీసీఎల్లో, ఓఎన్జీసీలో మాత్రమే ట్రేడ్ చేయడానికి ట్రై చేయాలి. ఇన్ ప్లేస్ ఒకవేళ మీరు మార్కెట్ని సైడ్ వేస్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు పుట్ని కూడా మీరు బై చేయొచ్చు. ఒక కాల్ని బై చేయాలి, ఒక పుట్ని కూడా బై చేయాలి. సారీ, ఇక్కడ ఒకటి అప్ సైడ్ వెళ్తున్న దాన్ని బై చేయాలి, ఇక్కడ సైడ్ ఏమో గ్రాఫిక్ని సెల్ చేసుకోవాలి, అల్ట్రాటెక్ సెల్ అయితే చేసుకోవాలి. ఇలా మీరు ప్లాన్ చేసుకొని ఎంట్రీస్ని ప్రాపర్గా తీసుకుంటే మీరు 99% స్టాక్ మార్కెట్లో ఉంటారు. 100% నేను గ్యారెంటీ ఇస్తున్నాను. 99% మీకు ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, మనం ఇందాక నుంచి చూస్తున్నాం కదా, ఇది మనకి డౌన్ సైడ్ వెళ్తున్నా కానీ అప్ సైడ్కి వెళ్తుంది. ఇందాక అల్ట్రాటెక్ మనల్ని ట్రాప్ చేయడానికి ట్రై చేసింది. ఇక్కడ చూడండి, అప్ సైడ్కి వెళ్ళడానికి గ్రీన్ క్యాండిల్స్లా ఇచ్చినాయి, కానీ డౌన్ సైడే వెళ్తున్నాయి. చూడండి, క్యాండిల్స్ని మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే కనుక మీకు క్లియర్ అంటే క్లియర్గా డౌన్ సైడ్కి రెడ్ క్యాండిల్సే మీకు ఫామ్ అవుతున్నాయి. ఇక్కడ మనల్ని ట్రాప్ చేయడానికి ట్రై చేసి ఉంటారు. అందరికీ ప్రీ ఓపెన్ మార్కెట్లో ఎంట్రీస్ తీసుకొని రెడీగా ఉంటారు కాబట్టి ఇమ్మీడియట్లీగా మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే వాళ్ళని ట్రాప్ చేయడం కోసం ఇలాంటి సిచ్యువేషన్ గేమ్స్ అయితే ఆడుతూ ఉంటారు బిగ్ ప్లేయర్స్. ఇక్కడ చూడండి, గ్రాసింగ్లో కూడా మీరు అనుకున్న లెవెల్ని బ్రేక్ అవుతేనే తీసుకోవాలి. అనుకున్న లెవెల్ని బ్రేక్ కాకుంటే మాత్రం మీరైతే ఎంట్రీస్ అయితే తీసుకోకూడదు. ఇక్కడ చూడండి, 2430ని కనుక బ్రేక్ కాకపోతే మీరు ఈరోజు ఇందులో పుట్ ఆప్షన్ని బై చేయకూడదు, ఆర్ గ్రాసింగ్ని సెల్ కూడా చేయకూడదు. ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాతనే మీరు అయితే ఆప్షన్స్ అయితే తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. మీకు ఛాన్స్ కూడా ఉంటుంది, విన్నింగ్ ఛాన్స్. ఇలా మీరు కనుక డైలీ ఒక 5 స్టాక్స్ని కనుక సెలెక్ట్ చేసుకొని కనుక మీరు ట్రేడింగ్ వాచ్ లిస్ట్లో పెట్టుకొని కంటిన్యూగా కనుక ట్రేడ్ చేయగలిగారు అనుకోండి, మీకు 99% అయితే విన్నింగ్ అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు క్లియర్ అంటే క్లియర్గా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్లో అయితే పింక్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో దాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకొకటి విషయం ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇప్పుడు పార్ట్ 3 వీడియో చేయబోతున్నాను అనుకోండి. ఇప్పుడు పార్ట్ వైజ్గానే ఎక్స్పెక్ట్ చేసుకోండి మీరు. అందులో ఏంటి అంటే, నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో ఎంట్రీస్ ఎలా తీసుకోవాలి, వాటిని ఎలా ప్లాన్ చేసుకోవాలనేది మీకు క్లియర్ అంటే క్లియర్గా చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, మీకు కనుక ఎస్ఎల్ కనుక హిట్ అవుతే కంపల్సరీ ఎస్ఎల్ని ఎగ్జిట్ అయిపోండి, ఎస్ఎల్ నుంచి. ఓకేనా, ఇంకా మళ్ళీ నేను చెప్పాను కదా బయింగ్కి వెళ్తుంది అని చెప్పి మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే చెప్తున్నాను. ఓకేనా, మళ్ళీ ఒకసారి డిస్క్లైమర్ చూపించడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.